గురు ఇట్రా ఇట్రా. ఇలా చూడు, మన ఆటో అద్దాల మేడ లాంటిది. అవునన్నా. మన ఎవరిని గుద్దినా మన ఆటోనే అప్పడం అవుద్ది. ఎవరొచ్చి మనల్ని గుద్దినా మన ఆటో అప్పడం అవుద్ది. చూడపారు, అప్పు ఇవ్వడము తప్పు, అప్పు తీసుకోవడం తప్పు. ఈ రెండిట్లోనూ సుఖం ఉండదు. మన స్తోమత ఎంతో దాన్ని బట్టి సర్దుకుపోవాలి. ఇదిగో, నేను అప్పు ఇవ్వను. ఈ 100 రూపాయలు గిఫ్ట్ గా ఉంచుకో. నాకివ్వకుండా మీరే ఉంచుకొని ఉంటే ఎలా ఉండేవారో తెలుసా? తెలుసే. చెప్పండి. ఎంతో డబ్బుగా ఇలాంటి బంగ్లా కట్టుకుని, ఎంతో గొప్పగా బంధుబలగాన్ని చేర్చుకుని, ఎవరు ఎప్పుడు ఏది దోచుకుపోతారో అని భయంగా, మనశ్శాంతి లేకుండా, నిద్ర లేకుండా, ఆకలి లేకుండా నవోదివోని గించుకునేవాడిని. నో 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 నో, కీప్ ఇట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎంజాయ్ ఇట్ యువర్ సెల్ఫ్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. జీవితంలో భయం ఉండాలి, కానీ భయమే జీవితం కాకూడదు. ఏ మనిషిని పై మెరుగులు చూసి అంచనా వేయకండి. ఈ భాషకి ఏ భయమూ లేదు. ఒకటే భయం, దేవుడు అంటేనే. నేను దీన్ని నమ్మి పనిచేయను, దీన్ని నమ్మి పనిచేస్తాను. మంచివాడు ఎప్పుడు కష్టపడచ్చు, కానీ ఓడిపోడు. చెడ్డవాడు సుఖపడచ్చు, కానీ ఓడిపోతాడు. చూసావా?